పత్రిజీ ప్రతిరూపం పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, టెక్నికల్ ఇష్యూ వల్ల కాస్త సత్యదర్శనం మనం లేటుగా టెలికాస్ట్ అవుతుంది. దీన్ని గమనించాల్సిందిగా విన్నపం. మనం ఈ సత్యదర్శనంలో పత్రిజీ ధ్యాన మహాయాగం గురించి మనం చర్చించుకుంటున్నాం. ఎన్ని యజ్ఞాలు, చక్రాలు, యాగాలు కూడా చూస్తున్నటువంటి సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ల ద్వారా అసలు ఏమిటి ధ్యానం అంటే, యజ్ఞం అంటే ఏంటి, చక్రం అంటే ఏంటి, యాగం అంటే ఏంటి, అంతకుముందు ఏం చేసేవారు మహానుభావులు, పత్రిజీ మనతో ఏం చేపిస్తున్నారనే అద్భుతమైన విషయాలు తెలుసుకుంటూ వస్తున్నాం. ఈనాటి ధ్యాన మహాయాగం ప్రత్యేక కార్యక్రమంలో మనకు సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ మరియు పిరమిడ్ డాక్టర్ రామకృష్ణ గారి ద్వారా మరిన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్. సార్, ధ్యాన మహాయాగం ప్రత్యేక కార్యక్రమంలో ఉన్నాం సార్. సో మీరు ఎప్పుడు వచ్చారు సార్ పిఎస్ఎస్ఎంలోకి? ఏ యజ్ఞం అప్పుడా, చక్రం అప్పుడా? పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు తెలియజేస్తూ పిఎంసి ఛానల్ ట్రస్ట్ సభ్యులకు నా హృదయపూర్వక నమస్కారాలు. మీకు కూడా నా నమస్కారాలు సార్. నేను 2008లో పిరమిడ్ సొసైటీలోకి రావడం జరిగింది. మరి పత్రిక గారి యొక్క పరిచయంతో నేను బెంగళూరు వెళ్ళాను 2008లో. అప్పుడు యజ్ఞాలు ఉండేటివి. తర్వాత చక్రంగా మారి చక్రము యాగంగా మారిపోయింది. అయితే ఈ యజ్ఞం అనేది మనం గతంలో చూసేవాళ్ళము. ఏమన్నా భూమి మీద అతివృష్టి, అనావృష్టి అంటే కరువు కాటకాలు వచ్చినప్పుడు మరి అప్పుడు ఏం యజ్ఞాలు చేసాము కదా. అంటే ఎట్లా యజ్ఞం అంటే అగ్నికి ఆహుతి చేయడం, ఏంటంటే గంధపు చెక్కలు, కొంతమంది మంచి మంచి బాపనలతోన నెయ్యి వేసి చేసేవాళ్ళు. ఆ వల్ల ఏం చేసేసారంటే ప్రకృతిలో వైపరీత్యాలు తగ్గించేవి, అంటే మంచి పంటలు పండేటివి అనమాట. అంటే అన్నీ భౌతికమైనవి. పత్రికారు ఏం చేశారంటే ఆ యజ్ఞాన్ని ఆధ్యాత్మికంగా దాన్ని తీసుకొచ్చారు. అంటే ఒక యజ్ఞం చేస్తే భౌతికంగా చాలా మటుకు వైబ్రేషన్ వచ్చేది, నేను ప్రాక్టికల్ చూసిన. ఇప్పుడు ఆత్మపరంగా పత్రికారు ధ్యాన మహాయజ్ఞాలు పెట్టి అందరి దగ్గర పార్టిసిపేట్ అయ్యేటట్లు, అందరికీ సేవ అంటే ఏందో అర్థమయ్యేటట్లు, మరి ఒక దగ్గర కూర్చొని ఒక 10,000 మంది ధ్యానం చేస్తే అది ఒక ఆధ్యాత్మిక యజ్ఞంగా మారుతుంది అనమాట. ఆ వైబ్రేషన్ అందరికీ వెళ్ళిపోతుంది. ఎట్లా అంటే మనం ఒక అగరబత్తి ముట్టిస్తే ఎట్లయితే స్మెల్ వస్తుందో బయటికి, అట్లా ఆ 10,000-20,000 మంది నుంచి అట్లా ఆ ఎనర్జీ ప్రపంచమంతా వ్యాపించిపోయి కొంత మార్పు వచ్చేది. ఇది ఆత్మకు సంబంధించిన యజ్ఞాలు సార్ పత్రికారు చేసినవి. అన్నముందు గతంలో ఎన్నో యజ్ఞాలు చేసేవాళ్ళు, వర్షాలు పడేటివి, పంటలు బాగా పండేటివి యజ్ఞం నుంచి. కానీ అట్లాంటిది భౌతికమైన కాకుండా పత్రికారు స్పిరిచువల్గా తీసుకొచ్చారు. ఈ ఆధ్యాత్మిక యజ్ఞాలు అనేటివి, ధ్యాన యజ్ఞాలు అనేటివి అసలు కొత్త టైపువి, ఎవరికి తెలియదు అన్నమాట దీంట్లో. మరి పత్రికాల ద్వారా ఆ యజ్ఞాలు చేయడం వల్ల ఇంత ఇంప్రూవ్మెంట్ అయింది, ప్రచారం బాగా స్ప్రెడ్ అయింది. సేవ చేసుకున్నారు, రకరకాలుగా ఎంజాయ్ చేశారు, ఎంతో ఆనందాన్ని అనుభవించారు ఆ యజ్ఞం ద్వారా కూడా. నేను కూడా పోయాను, బాగానే ఉంది, అద్భుతంగా ఉంది. అక్కడ భోజనాలు ఫ్రీ పెట్టేవాళ్ళు అప్పుడు కూడా. ఎప్పుడైతే పత్రికారు యజ్ఞాల నుంచి ఫ్రీ భోజనం అన్నమాట. ఆ డబ్బులు ఎక్కడి నుంచి అంటే వేరే వాళ్ళ నుంచి తీసుకొచ్చి వాళ్ళకు కూడా ఒక సేవ చేసుకునే విధానంగా, డబ్బులు సాయం చేస్తే పుణ్యం వస్తుందని, ఇట్లా రకరకాలుగా పత్రికారు ఆలోచించి నిర్ణయం తీసుకుంటే ఆ యజ్ఞము చక్రంగా మారి చక్రం యాగంగా మారిపోయింది. అంటే ఇంత ముందుకెళ్తుంది అన్నమాట, ఎదుగుదలలో భాగం. అవును. ఫస్ట్లో యజ్ఞాలు చేసేటప్పుడు 300-400 మందే వచ్చేవాళ్ళంట ఫస్ట్లో. ఓకే, అంత తెలియదు కదా సార్ సొసైటీ గురించి. అది చిన్నగా బాగా ఏమో అన్నట్లు స్ప్రెడ్ అయిపోయి అది చక్రం యాగంగా మారిపోయింది. అయితే చక్రము అంటే పత్రికార ఆలోచన వేరే అనమాట, డిఫరెంట్ ఆలోచన ఉంటుంది ఆయనకు. ఏంది చక్రం అంటే, ఈ కాలచక్రం ఏదైతే ఉందో, ఇప్పుడు సోల్స్ అన్ని శరీరం తీసుకొని తీసి వదలడం తీయడం ఇట్లా ఉంది కదా, ఇందులో 24 తత్రాలు ఉన్నాయన్నమాట. అయితే ధర్మచక్రము మనకు ఉంటుంది చూడండి, ఎక్కడ ఉంటుందంటే మన పతాకం జెండా మీద ఉంటుంది, ఫ్లాగ్ మీద ఉంటుంది. దాని 24 లైన్స్, స్పోక్స్ అంటారు వాటిని. అవును సార్, అది అశోక చక్రం అంటారు, ధర్మచక్రం అంటాం కదా. అయితే ఆ 24 ఏమిటంటే మన లోపల 24 తత్వాలు ఉన్నాం మనం. 24 తత్వాలు. ఆత్మ కలిస్తే 25 అవుతుంది. ఆత్మ పక్కకు పెడదాం, కంటి కనపడదు. అది మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం 4 అయినాయి కదా.
కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5, 10, 14, ఇంకొక 5 పంచన్మాత్రాలు 19. పంచభూతాలతో తయారైన శరీరము 5 తత్వాలు 24 అయినాయి. ఉమ్. ఆత్మ ఒకటి. అయితే ఈ చక్రం అనేది పత్రి గారు పెట్టినటువంటి ధ్యాన మహాచక్రాలు చక్రం ఏదైతే కాలచక్రం దాన్ని బంద్ చేసి పడేస్తుంది. అంటే మనం మళ్ళీ పుట్టాల్సిన అవసరం ఉండదు. ఓ అచ్చా. అంత గొప్పగా ఆలోచించి చక్రాలు పెట్టాడు సార్. కాలాతీతులం అవడానికి. అవును. అంటే భూమి మీద కూడా మనకు ఆ చక్రాలు జరుగుతున్నంతసేపు కూడా వచ్చాము, ఆ సంవత్సరం ఇట్లా వచ్చి ధ్యానం అయిపోయింది, ఇంటికి వెళ్ళాం, మళ్ళా కట్ చేస్తే మళ్ళా సంవత్సరం వచ్చేవాళ్ళం. అంటే తొందరగా జరిగిపోయేటి. అంటే స్పీడ్ అన్నమాట. మనకు అసలు టైమే తెలియని ఆనందం టైం తెలియదు అనమాట. దుఃఖంలో ఎంతో టైం అనిపిస్తుంది, మనకు బాగా టైం పట్టినట్టు అనిపిస్తుంది, కానీ అంత బోర్ వస్తుంది అన్నమాట. ఇది ఎంజాయ్మెంట్ కాబట్టి, ఆత్మానందం కాబట్టి టైం తెలియదు. ఈ చక్రాలు కూడా చాలా మటుకు ప్రజలకు స్ప్రెడ్ అయిపోయింది స్పిరిచువల్ గురించి. అవి 2 శాకారము, మెడిటేషన్. ఇంకొకటి ఆ చక్రాలకు వచ్చినప్పుడు కూడా అక్కడ ఉచిత భోజనము, పిరమిడ్ గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేయడము, ఇతర దేశస్తులు కూడా రావడము, మాలాంటి వాళ్ళము కూడా డబ్బులు పోగు చేసి చందాలు తీసుకుపోయి అక్కడికి భోజనాలకు ఇవ్వడము, అక్కడ సేవ చేసుకోవడము, ఇట్లా రకరకాలుగా ప్రజల్లోకి బాగా స్ప్రెడ్ కావడం ఈ చక్రాలు కూడా చాలా అద్భుతం సార్ చక్రాలు. ఎందుకంటే కొన్ని లక్షల మందికి ధ్యానం అందింది ఆ చక్రాల ద్వారా. రైట్ సార్. మరిన్ని విషయాలు ఒక కాలర్తో మాట్లాడి కొనసాగిద్దాం సార్. యాగం గురించి మాట్లాడదాం. హలో అండి, నమస్కారం. నమస్తే సార్. నమస్తే సార్. వెంకటేశ్వర్ గారు అడగండి. సార్ వింటున్నారు. రామకృష్ణ గారు అడగండి. నమస్తే సార్. నమస్కారం సార్. సార్ నవంబర్ 30వ తారీఖు మహా అవతార్ బాబాకి పుట్టినరోజు శుభాకాంక్షలు. అబ్బో, థ్యాంక్ యూ సార్. గుర్తు చేశారు. థ్యాంక్ యూ. రోజు సార్ ధ్యానం చేస్తుంటే ఒకసారి ఇంకోటి అనుభవాలు ఏమి రావటం లేదు. ఒకవేళ అనుభవాలు వస్తాయా రావా, లేకుంటే టైం పడుతుందా? ఇంకోటి ధ్యాన సౌరభం అంటే ఏమిటి? ధ్యాన సౌరభం. ధ్యాన సౌరభం. ఓ, ఎక్కడ విన్నారు సార్ అది? అదే కదా, ఒక పుస్తకంలో రాశారు. ధ్యాన సౌరభం అంటే ఏమిటి? అది ఏ కాంటెక్స్ట్ లో రాశారు? అదే. సరే, అయితే విందాం. అనుభవాలు రావట్లేదు. అనుభవాలు రావాల్సిన అవసరం లేదు. ఒక స్థాయిలో కొత్తగా స్టార్టింగ్లో ఈ జన్మలనే ధ్యానం చేసే వాళ్ళకి అనుభవాలు వస్తాయి. గత జన్మల మనకు ధ్యానం బాగా పర్టికులర్గా చేసి సాధన చేసిన వాళ్ళకు అనుభవాలు రాకపోవచ్చు. ఇంకా అనకూడదు, కానీ ప్రతిసారి అనుభవాలు అవలగాల కోసం అని చెప్పి నేను చెప్పిన నాకేం సంబంధం లేదు. సార్ చెప్పిన మాట నేను చెప్పిన, నాకు ఎలాంటి సంబంధం లేదు. ఓకే ఓకే. అనుభవాలు ఎట్లా పరిస్థితి సారు అట్లా కాదు, సత్యం చెప్పాలి కానీ దాపెట్టుకునేది ఎందుకు. అయితే అనుభవం అనేది ఒక స్థాయిలో ముందుకెళ్ళడానికి ఎన్నో అనుభవాలు వస్తుంటాయి. అవి ఏం చేస్తామంటే ఒక తీపి అనుభవాలు సార్. వాటి నుంచి కొంచెం ముందుకెళ్ళడానికి మరింత బూస్ట్ అయ్యి ఇంకా ముందుకు పోవడానికి చిన్న పిల్లలకు స్కూల్కి వెళ్ళేటప్పుడు చాక్లెట్ ఇచ్చి ఎట్లా పంపిస్తాం అట్లా. ధ్యానం మీద ఇంట్రెస్ట్ కలగడానికి ఆ అనుభవాలు కూడా బయట నుంచి కావు, మన అంతర్గతంగా నుంచే మనకు వస్తాయి. మన మైండ్ నుంచి బయటికి వస్తుంటాయి అన్నమాట అనుభవాలు. సోల్ నుంచి కొన్ని వస్తుంటాయి. వారు అంటారు లేట్ అవుతుందా, అసలు అవసరం లేదా అని అడుగుతారు. ఏం లేదు, అవసరం లేదు. అనుభవాలు అవసరం లేదు. ఒక స్థాయిలో ధ్యానం చేసిన తర్వాత జీవితంలో మార్పులు వచ్చినాయా లేవా, అది ఇంపార్టెంటే కదా. ఆ మార్పు వస్తే మీకు అర్థమైనట్లు. ఇంకా మార్పు వచ్చి హాయిగా హెల్త్ ప్రాబ్లం మంచిగా అయినా, మానసిక ప్రశాంతత రావడము, హుషారుగా ఉల్లాసంగా ఉండడము, యాక్టివ్గా ఉండడం, అలసట ఉండకపోవడం, ఇవల్ల ధ్యానం నుంచి వచ్చే శక్తి నుంచే మన లోపల మార్పులు వస్తాయి. అట్లాంటి మీకు ఏమన్నా మంచిగా అనిపిస్తే మీకు ధ్యానం కుదిరినట్లే అనుభవాలు పక్కకు పెడతాం. రైట్. వెంకటేశ్వరరావు గారు, మీరు హ్యాపీగా హాయిగా ఉన్నారు కదా ధ్యానంతో. చక్కని పాటలు కూడా పాడతారు సార్. అది అవునవును, ఇంతకుముందు కూడా ధ్యాన సౌరభం అట. సౌరభం అంటే అది వాళ్ళు రాసిన వాళ్ళు ఏ ఉద్దేశం మీద రాసినో మనకు తెలియదు సార్. దాని గురించి అంటే ఏ బుక్ లో ఉందో దాని గురించి, దాన్ని వాళ్ళు ఎలాంటి ఉద్దేశం మీద రాసిందో దాని గురించి. ఓకే, రైట్, వండర్ఫుల్. విన్నారు కదండి. ధ్యాన అనుభవాలు అనేది నిజంగా అవసరమైతే వస్తాయి, రాలేదంటే అవసరం లేదు. అంతే. ఓకే, అవసరం లేదు, వచ్చినా పర్వాలే. అంతే. వస్తే ఓకే,
మంచిదే. రాకపోయినా ఇంకా మంచిది, మంచిదే. ఇంకా మంచిది మ్మ్. రాకపోతే. సో జీవితంలో మార్పులు వచ్చాయా, ఆనందంగా ఉందా అనేది ఇంపార్టెంట్. అండ్ వెంకటేశ్వరరావు గారు, మీరు ధ్యాన మహాయాగానికి రండి, అక్కడ 11 రోజులు ఉండండి, మీ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు దొరుకుతాయి. కడతాల్ కైలాసపూర్కి రావాలని మీకు విన్నపం. రైట్ సార్, మరో కాలర్తో మాట్లాడదాం. హలో అండి, నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం సార్, నా పేరు అలవేలు, నల్గొండ నుంచి మాట్లాడుతున్నాను సార్. అలవేలు గారు అడగండి. సార్, మా చెల్లెవాళ్ళ బాబు 30 years ఉన్నాడు సార్. మీ అతను అతడు ఒక రకంగా మానసికంగా, ఆర్థికంగా అంతా కూడా వెనుకబడ్డ ఫ్యామిలీ సార్ వాళ్ళు. మీరు ధ్యానం చేస్తున్నారా? చేయడు. మీరు ధ్యానం చేస్తున్నారా? నేను చేస్తున్నాను సార్. వాళ్ళు చేస్తున్నారా? మీ చెల్లె వాళ్ళు, ఆ అబ్బాయి? వాళ్ళు చేస్తలేదు సార్. ఏ ప్రయత్నం చేసినా చేస్తలేడు. ఆడొక రకంగా ఇది ఏదో పెద్దోళ్ళు చేస్తారని వినడానికి కూడా ఇష్టపడతలేడు. ఏం చేయాలి అట్లా ఏం అర్థమవుతలేదు. ఎవరైనా క్లాస్ ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటారేమో, అట్లా కూడా మానసికంగా ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా? యజ్ఞాలు, అది బ్రాహ్మణ యజ్ఞం అది దాన్ని పోతున్నారు. ఆ పెట్టుబడి కూడా లేదు సార్. ఇప్పటిదాకా కొన్ని నేనే అందించిన, నాది అంతంత ఫ్యామిలీనే. అంటే ఇప్పుడు వాళ్ళు ధ్యానం చేయకపోయినా, శాకాహారులుగా మారకపోయినా మీరు సహాయం చేస్తారా వాళ్ళకి? చేస్తున్నాను. వాళ్ళు శాకాహారులుగా మారారా? వాళ్ళు శాఖాహారులుగా వాళ్ళకి దీంట్లోకే రావట్లేదు. రైట్. ఇప్పుడు మీ ప్రశ్న ఏంటిది? మన ఏ రకంగానన్నా కొంచెం దారిలోకి తీసుకురావాలని ఉంది సార్. నేను చూస్తుంటా వదిలేయలేకపోతున్నా. సరే, ఒక్క నిమిషం విందాం మరి. సార్, తన గురించి కాదు ప్రాబ్లం. వేరే వాళ్ళు ధ్యానంలోకి మారలేదు, వాళ్ళ చెల్లె వాళ్ళ అబ్బాయి ధ్యానంలోకి రాలేదు, శాకాహారులుగా మారలేదు, తను మాత్రం ధ్యానిగా సహాయం చేస్తున్నారు. మరి చెప్పండి. ఒక ఎదుటి వ్యక్తి లోపల మార్పు తీసుకురావాలంటే కొంతవరకు తీసుకురావచ్చు, కొంతవరకు, కానీ మొత్తం మార్చలేము మనం. అది ఇక్కడ దాకా తీసుకురావచ్చు, కానీ లోపలికి కూడా మనం కష్టం కాదు కదా సార్. ధ్యానం నేర్పిస్తాం కానీ వాళ్ళ అంతర్ముఖం అయితే అట్లా మనం చేయలేము కదా. అయితే వాళ్ళ లోపల మార్పు రావాలంటే మీరు ధ్యానంలో కూర్చొని వాళ్ళని రిక్వెస్ట్ చేయండి, మీరు ధ్యానం చేయండి, మాంసము తినొద్దు అని ధ్యానంలో చెప్పాలి. ధ్యానంలో చెప్పాలి. ఓకే, డైరెక్ట్ కాదు. ధ్యానంలో చెప్తే వాళ్ళ ఏమవుతుంది? ఆత్మకు పంపించాలి. ఎస్, కరెక్ట్ చెప్పింది మీరు. సోలుకు పంపిస్తాడు. శరీరం గురించి చెప్పకూడదు. శరీరం దానికి శరీరం ఒప్పుకోదు. శరీరం స్థితి వేరే ఉంది. అయితే ధ్యానం ద్వారా కొద్దిగా మీరు రోజు ఒక 15 days 20 days వాళ్ళు మంచిగా ఉండాలని, ధ్యానం చేయాలని, మాంసం బంద్ చేయాలని చెప్పి మీరు మెడిటేషన్ చేయండి. చేస్తే వాళ్ళ లోపల కొంత మార్పు వస్తుంది. వాళ్ళతో పాజిటివ్ మాట్లాడాలి. ఏం మాట్లాడతారు సార్ అంటే చాలామంది, నీ ధ్యానం చేయవు, వేస్ట్, మాంసం బంద్ చేయలేవు, అంత నెగిటివ్ చెప్తుంటారు, ఇంటలేవు. ఈ వల్ల వాళ్ళ మీద ప్రభావం చూపించి వాళ్ళు ఇంకా వినరు. వాళ్ళు మొదలే ఇంట్రెస్ట్ లేదు, మళ్ళీ మన ఇంట్రెస్ట్ ఉన్న పూర్తి పోగొడుతున్నాం మనం. అట్లా కాకుండా పాజిటివ్ మాట్లాడండి, మంచిగా మాట్లాడిన వాళ్ళ దగ్గర చాలా మటుకు మార్పు వస్తుంది. ఇప్పుడు శాకాహారులుగా ధ్యానులుగా మారని వాళ్లకు, ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు సహాయ సహకారాలు అందించవచ్చా ఫిజికల్గా? చేయని వాళ్ళకా సార్? ధ్యానం చేయని ఆవిడ అదే అంటున్నారు కదా, వదులుకోలేకపోతున్నా నేను, ఏదో ఒకటి చేస్తున్నా. వాళ్ళు ఎటో యజ్ఞాలకు ఎటేటో పోయినా అందిస్తున్నారట. ప్రాపంచికంగా ఉన్నా కూడా ఈమె హెల్ప్ చేస్తున్నారు. చేయొచ్చు అట్లా? వాళ్ళ కర్మలు రిటర్న్ తీసుకున్నట్టు కాదు. ఎప్పుడు తీసుకున్నట్లు అవుతుంది అంటే, ఒక వ్యక్తి దుర్మార్గమైన పనులు చేస్తున్నప్పుడు దాంట్లో మనం పార్టిసిపేట్ కాకూడదు, ఆయనకు కొంత సపోర్ట్ చేయకూడదు. ఒక హంతకునికి మీరు డబ్బులు ఇచ్చినా, తుపాకి చేతికి ఇచ్చినా కూడా ఆ కర్మ మనకు అంటుకుంటాం, డబల్ మనకు రిటర్న్ వస్తుంది. ఏదో చిన్న చిన్న హెల్ప్ చేయొచ్చు. ఏదన్నా గుడ్డివాడిని రోడ్డు దాటిస్తాము, ఆకలి అయినప్పుడు అన్నం పెడతాము, అవేం పెద్ద నష్టం చేయవు. చూసుకోవాలి, పాఠాలను ఆపద్దు. మనం హెల్ప్ చేస్తుంటే వాళ్ళు దాన్ని ఎట్లా యూజ్ చేసుకుంటున్నారు అనే దాన్ని చూసి ఇవ్వాలి హెల్ప్. వండర్ఫుల్, ఇది అల్టిమేట్ పాయింట్. విన్నారు కదండి అలివేల గారు, మీరు వదులుకోలేకపోతున్నా అని మా పాట మాట్లాడారు చూసారా? అసలు భూమి మీదకి వచ్చిందే మీ ఎదుగుదలకు, అంతే. వదులుకోవడానికి, ఇవన్నీ వదులుకోవడానికి. అవును. ఓకే, వదులుకోలేకపోతున్నా వాళ్ళని ఎట్లయినా ఇది చేయాలి. మీరెంత ధ్యాన సాధన చేసినా ఆ ఆలోచనలతో అటే ఖర్చు పెడుతున్నారు. ఇది ఆలోచించండి ఫస్ట్ పాయింట్. సార్ చెప్పినట్టు పిరమిడ్లో కూర్చొని వాళ్ళందరూ, మా చెల్లె వాళ్ళు, ఆ అబ్బాయి ధ్యానం చేసి ఆనందంగా అద్భుతంగా ఉండే శక్తి జ్ఞానం వాళ్ళకు రావాలని కోరుకోవాలి తప్ప వాళ్ళు మారాలి, వీళ్ళు మారాలి, మీ ఎనర్జీ అంతా అటు ఖర్చు పెడుతున్నారండి. మీరు ఆత్మజ్ఞానం పొందిన వాళ్ళు ఏం చేయాలి? అందించుకుంటూ వెళ్ళాలి.
ప్లస్ ఇక ఏం చేయాలి చెప్పేవాళ్ళు కావాలని మీరు అన్నారు కదా, ఒక పని చేయండి. కడతాల్ కైలాసపురిలో యువతకు సెపరేట్గా సెషన్స్ ఉంటాయి 9 రోజులు. యువతకు జరగబోతుంది వ్యక్తిత్వ వికాసం అని ఉంటుంది, మన ప్రోమో వస్తుంది. ఆ అబ్బాయి చూపియండి, బాబు ఇట్లా జరుగుతుంది, నువ్వు అక్కడికి రా, నీకు కావాల్సిన నేను ఏర్పాటు చేస్తా, నువ్వు ఒక 2 రోజులు రా, ఒక రోజు రా, నీకు నచ్చితేనే ఉండు బేట, లేకపోతే వెళ్ళిపో అంతే అని వాళ్లకు నచ్చినట్టు మాట్లాడాలి. అది ఎస్ వెరీ ఇంపార్టెంట్. మనం ధ్యానం చేస్తున్నాం కదా, వాళ్ళు కూడా చేసేయాలి, వినాలి. మేము చెప్పినట్టు ఇప్పుడు ఎవరి ఆత్మ ఎదుగుదల వాళ్ళదే కదా. మనం చెప్పినంత మాత్రాన మారరు, కర్మ కాలినప్పుడు వస్తారు. మన కర్మలు కాలితే మనం తొందరగా వచ్చినాం. ఇది పత్రిజీ చెప్పిన విషయాలు. కాబట్టి అలివేలు గారు, మీరు అనుకోవడం ఏం లేదు, మనకు తెలిసిన వాళ్ళు అందరూ బాగుండాలని మీరు కోరుకుంటున్నారు, పర్వాలేదు. కానీ మీ శక్తిని మీ జ్ఞానాన్ని వృధాగా ఖర్చు చేయకండి. ముఖ్యంగా శాకాహారులుగా మారని వాళ్ళకి మీరు ఏది చేయితోనిచ్చినా కొంత కర్మ వాళ్ళది తీసుకోవాల్సింది. కాబట్టి ఇవన్నీ గమనించి జ్ఞానంతో చేయండి ఏం చేసినా. అండ్ కడతాల్ కైలాసపురికి రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఆల్. రైట్, ఓకే సార్. సార్ సో ధ్యాన మహాయాగం ఇప్పుడు చూడండి, చాలా మంది ధ్యానం చేయట్లేదు, ఇలా చేయట్లేదు అంటారు. ధ్యాన మహాయాగానికి ఇలాంటి వాళ్ళు వస్తే ఉపయోగమా? చాలా ఉపయోగం ఉంటుంది సార్. ఇప్పుడు బయట చెప్తే వినని వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు ఈమెకు వాళ్ళ కుటుంబ సభ్యులు వింటలేరు. అవును, వాళ్ళని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టాలి. అది అక్కడ కూర్చోబెడితే ఏమవుతుందంటే విజిటేరియన్ భోజనం ఉంటుంది, అంటే సాత్విక ఆహారం. వండేవాళ్ళు కూడా పర్ఫెక్ట్గా ధ్యాన ఉండేవాళ్ళు సాధన చేసి వండుతారు. వాళ్ళు కూడా కొంచెం ఫుడ్ కూడా లోపలికి అయినాక సాత్వికులు తయారవుతారు. ఆ ఎనర్జీ ఫుడ్ వాళ్ళని మార్చే ఛాన్స్ ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, మొత్తం కాదు, కొంతవరకు మారుస్తుంది. కొంత ఓకే. పిరమిడ్ శక్తి కూడా బాగా మారుస్తుంది. సామూహికంగా ధ్యానం ఉంది కదా సార్, 1000 మందిలో కూర్చొని మెడిటేషన్ చేస్తే తొందరగా ఆలోచన లేకుండా అవుతాయి. రెండవది, మనసు తొందర ప్రశాంతత వస్తుంది. అక్కడ మాస్టర్ సందేశాలు వినొచ్చు. ఎంతోమంది అనుభవాలు చెప్తూ ఉంటారు. అక్కడ ఉండే వాతావరణం కూడా చాలా వండర్ఫుల్ వాతావరణం. ఇంకొకటి స్పెషల్గా ఏంటంటే పత్రికారి సమాధి ఉంది కాబట్టి జీవ సమాధులు ఎవరైతే గొప్ప గ్రేట్ మాస్టర్స్ చనిపోయిన ప్లేస్లో ఆ బాడీ మనం పూడ్చుంటాం కదా, అక్కడ 3 అంతల శక్తి ఉంటుంది. మనం గర్భగుడిలో ఎట్లా ఉంటుందో ఎనర్జీ అట్లా ఉంటుంది సమాధుల దగ్గర. తొందరగా ఆలోచన లేకుండా అవుతాయి, మనసు తొందరగా ప్రశాంతత వస్తుంది, ఆరోగ్యం కూడా తొందరగా మంచిగా అవుతాము, స్పిరిచువల్ తొందరగా ఎదగడానికి అవకాశం ఉంది. ఇట్లా మేము ఎన్నో యాగాలకు వెళ్ళాను. అంతే సార్ ప్రతిసారి మహిళా ధ్యాన యాగాలు, మహిళా ధ్యాన చక్రాలు పెట్టాడు. ఎందుకంటే మహిళలకు స్ఫూర్తినివ్వడానికి, వాళ్ళ లోపల చైతన్యం తీసుకురావడానికి సారు ఎన్నో ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవడం వలన సక్సెస్ అయినాయి. చాలా మటు సక్సెస్ అయినాయి సార్. జనం ఎక్కువ రావడము, ఎక్కువ రిస్క్ లేకుండా యాగాలు యజ్ఞాలు రిస్క్ లేకుండా జరిగిపోవడము, ఎక్కువ మంది రావడము, ఇట్లా జరిగినాయి. అయితే నేను ఒక డాక్టర్గా ఈ కడతాలో జరిగే ధ్యాన మహాయాగము ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ అయ్యింది. ప్రపంచంలో ఎక్కడ లేదు అటువంటి పిరమిడ్. కానీ అక్కడ జరిగే జనం కూడా ధ్యానంలో ఒక దగ్గరికి చేరడం అనేది మామూలు విషయం కాదు. ఒక పొలిటికల్ కాదు ఇది, ఏదో డబ్బులు తీసుకొచ్చి అక్కడ మీటింగ్ జరపడానికి. ఎవరికి వాళ్ళు డబ్బులు పెట్టుకొని మరి వస్తారు. వాళ్ళ సొంతం డబ్బులు పెట్టుకొని పన్ను వదులుకొని ఎన్నో దేశాల నుంచి ఎన్నో రాష్ట్రాల నుంచి వచ్చి అక్కడ కూర్చొని సామూహికంగా ధ్యానం చేయడం 3 గంటలు. ఇంకోటి ఇలాంటి వాళ్ళు అరే దాంట్లో ఏముంది దీంట్లో ఉంది పెద్దవాళ్ళు చేస్తారు అనేవాళ్ళు కూడా అక్కడ వాళ్ళ వయసు వాళ్ళని కూడా చూస్తారు. అరే అందరూ చేస్తారు కదా, నేను తప్పుగా అనుకున్నా, నాకన్నా చిన్నవాళ్ళు కూడా ఉన్నారు, వృద్ధులు ఇంతమంది ధ్యానులు ఉన్నారా, నేను అక్కడ చూస్తే గానీ అర్థం అవ్వదు. ఒక పాజిటివ్ ఆలోచన వస్తుంది సార్ అందరికీ, ఒక నమ్మకం కలుగుతుంది నేను ఎందుకు చేయకూడదు అనేది. ఇది అక్కడ బుక్స్ దొరుకుతాయి మనకు, రకరకాల బుక్స్. స్వాధ్యాయం చేసుకోవాలంటే అక్కడ తప్పక వెళ్తేనే అక్కడ సరైన బుక్స్ దొరుకుతాయి మనకు, స్పిరిచువల్ బుక్స్. అక్కడ సామూహిక ధ్యానం ఉంది, స్వాధ్యాయం ఉంది, సజ్జన సాంగత్యం అంటే గురువుల యొక్క సందేశాలు వినొచ్చు, చక్కటి భోజనం టైంకు. అది ఆ 11 రోజులు ఒక సంబరం, ఒక ఆనందం, ఒక ఎనర్జీ ఫామ్ అవుతుంది అక్కడ. అంటే ఈ డిసెంబర్ 20 దాకా బయట చేసేదంతా విషయానందం చేస్తున్నాం. అవును, డబ్బు కోసం, ఆహారం కోసం, సంపాదించడం కోసం. ఆత్మానందం అంటే కొంతవరకు భజనానందం చేస్తున్నాం, ఏదో సంగీతాలు వినడం, సినిమాలు చూడడం,
కానీ అక్కడ ఆత్మానందం అంటారా? అవును సార్, పూర్తిగా స్పిరిచువల్గానే ఉంది అక్కడ. వేరే భౌతికమైన విషయాలు అక్కడ మాట్లాడుకోకూడదు, అక్కడ ఎలాంటి లేవు కూడా అక్కడ. అంతే, అన్ని చర్చలు ఉండే చర్చలు లేవు అక్కడ. ఏ పుస్తకాలు చదివు, ధ్యానం ఎంతసేపు చేస్తున్నావు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు పిరమిడ్ కట్టారా, లేకపోతే మేము పిరమిడ్ కట్టబోతున్నాం, కొంత సహకారం చేయండి, ఇట్లాంటివే ఉంటాయి. ఇలాంటివే ఉంటాయి తప్ప నేను అక్కడ ఆస్తి కొన్నా, ఇక్కడ భూమి కొన్నా, ఈ బంగారం కొన్నా, ఈ చర్చలు ఉండవు. అలాంటి వాళ్ళు రారు. ఎస్, శరీరానికి సంబంధించిన విషయాలు అక్కడ మాట్లాడుకో. ఆధ్యాత్మిక ఆత్మ ఎదుగుదలకు కావాల్సినవి ఉంటాయంటారు. పర్ఫెక్ట్గా. ఓకే సార్, ఆత్మ ఎదుగుదలకు కావాల్సిన 11 రోజులు వస్తే ప్రాపంచిక ఉన్నతి ఉంటుందా అనేది ఒక కాలర్తో మాట్లాడినాక మీ నుంచి విందాం సార్. హలో అండి, నమస్కారం. నమస్కారం మాస్టర్. నమస్కారం. నార్కన్ నుంచి సత్యనారాయణ మాట్లాడుతున్నా మాస్టర్. సత్యనారాయణ గారు నమస్కారం. నమస్కారం మాస్టర్. ఏం లేదు మాస్టర్, నమస్కారం మాస్టర్. నమస్తే. ఇప్పుడు ధ్యానంలో కూర్చునే కంటే ముందు కొద్దిగా స్వాధ్యాయంలో ఏంటంటే ఆ శివుడు కూడా ధ్యానమే చేసిండు, ఆంజనేయ స్వామి కూడా ధ్యానమే చేసిండు అనేటువంటి యొక్క స్వాధ్యాయంలో చదివినాను. ఈ ధ్యానంలో కూర్చున్నప్పుడు కొద్దిసేపు ప్రయత్నం చేస్తే ఆయన తర్వాత మనసు ఏం చేస్తుందంటే పది విధాల ఎన్నో చేసినటువంటి యొక్క భౌతిక వ్యవహారాల మీదకి మారుతుంది. అయితే ఆంజనేయ స్వామి కూడా విగ్రహం మంచిగా ఇట్లా ధ్యానంలో కూర్చున్నటువంటి యొక్క స్టాచ్యూను చూసి అది అనుకున్నప్పుడు ఈ మనసు ఎక్కడ పోవడంలే, కేవలం ఆంజనేయ స్వామి ధ్యానంలో కూర్చున్నటువంటి యొక్క మూర్తి మాత్రమే కనబడుతుంది, మనసు కూడా ఎక్కడ పోవడం లేదు. మరి ఇది ఏమైనా అపసవ్యమా, సవ్యమా, చేయవచ్చా చేయకూడదా మాస్టర్? ఇదొకటి సంశయం. అంటే ఒక విగ్రహ రూపాన్ని మనసులో పెట్టుకొని చేయడం కరెక్టా అని అడుగుతున్నారు. రైట్, చూద్దాం. అదే ఆంజనేయ స్వామి మాత్రమే, ఆంజనేయ స్వామి ధ్యానంలో ఉన్నాడు కాబట్టి వేరే విగ్రహం నాకు ఆ తిరుపతి వెంకటేశ్వర్లు అది ఇది అనేది కాదు. ఆంజనేయ స్వామి శివుడు వారు కూడా ధ్యానం చేసింది అనేటువంటి యొక్క విషయంలో ఆంజనేయ స్వామిని అనుకున్నప్పుడు ఇక మనసు అక్కడిక్కడ పోకుండా స్థిరంగా ఉంటుంది. ఓకే, మీరు ఇంతకు ముందు ధ్యానంలోకి రాకముందు ఆంజనేయ స్వామి బాగా పూజించేవారా మీరు? అవును అవును మాస్టర్. అవును మాస్టర్. ఓకే అండి, విందాం మనం సార్. ఓకే, రూపంతో ధ్యానం చేయొచ్చా? మనసు నిలకడ అవుతుంది మరి. ఆయన ఆంజనేయ స్వామి విగ్రహం చూసినప్పుడు మనసులో తెచ్చుకున్నప్పుడు ఆలోచనలు బయటికి పోవట్లా, శూన్యం అవుతున్నారు. ఇంకా చెప్పాలంటే ఇంకొక ఆయనకు శివుని బొమ్మ పెట్టుకుంటే మంచి అవుతుంది. అదల్లా వాళ్ళ నమ్మకం, విశ్వాసం, ఆంజనేయ స్వామి మీద ఉండే నమ్మకం ఏదైతే ఉందో అది మీకు మనసు శూన్యం చేస్తుంది. మనసు శూన్యం కానప్పుడు ఆ తిప్పల పడే బదులు ఏదో ఒక దాన్ని ఆసరా తీసుకొని ధ్యానం చేయడం కూడా బెస్టే. ఒక స్థాయిలో మంచిదే, ఒక స్థాయిలో. అవును, కానీ దాటాలి. ఇంకొకటి ప్రతిసారి ఇప్పుడు కడతాల్లో కూడా శివుని విగ్రహం పెట్టండి, సార్ ఒప్పుకున్నాడు దాన్ని కూడా. ఎందుకంటే ఇప్పుడు ఈయనకి ఎట్లయితే విగ్రహం ముందర పెట్టుకుంటే మనసు శూన్యమైందో అక్కడికి వచ్చిన వాళ్ళకు కూడా విగ్రహారాధన చేయమని కాదు సార్ పెట్టింది అక్కడ. అది చూస్తే కొంత స్ఫూర్తి, నీవు అరే శివుడు కూడా ధ్యానం చేసిండు కదా, నేను కూడా ఎందుకు చేయకూడదు. అక్కడ వస్తే ఒక నీ మనసులో ఒక నిగ్రహం శక్తి వస్తుంది అన్నమాట. అందుకే చాలా మంది ప్రతిసారి విగ్రహాలు పెట్టిండు కదా కడతాల్లా అంటున్నారు, కానీ తప్పు. ఆయన ఉద్దేశం వేరే. విగ్రహాలు స్ఫూర్తి కోసం చెప్పారు. విగ్రహము నిగ్రహం తీసుకొస్తుంది, కూర్చోడానికి. ఇంకొకటి వారికి అదే వచ్చింది. ఇంకొకటి ఏ దాన్ని అయితే కదలకుండా ఉండే దాన్ని చూస్తాం చూడండి, మన మనసు కదలదు. ఇప్పుడు నేను ఆ కెమెరా చూస్తున్నా, ఆ కెమెరా కదలదు. అది నా మనసు కెమెరాని చూస్తే మీరు కూడా నా మనసు కదలకుండా అయిపోతుంది, దాని మీద వచ్చేస్తుంది అనమాట. రైట్, ఏ దాన్ని చూసినా కదలకుండా చెట్టు చూసినా మన మనసు కూడా అలా అయిపోతుంది. అది కొద్దిసేపే. తర్వాత మరి ఇప్పుడు ఏం చేయాలి? శ్వాస మీద ధ్యాసతో శూన్యం అవ్వాలంటున్నారు కదా, అది రైట్ అయినా ఇంకేం చేయమని అడుగు. ఒక స్థాయిలో కరెక్టే. అయితే ఆ విగ్రహాన్ని మనసులో పెట్టుకోకుండా శ్వాసను మనసులో పెట్టుకోండి, శ్వాసను గమనించండి. అట్లా చేస్తే చాలా మటుకు మీరు ఇంకా అంతర్ముఖం నుండి అది దాటి శ్వాస మీదకి రావాలి, ఏది లేని స్థితికి రావాలి. మనసులో నీవు లోపలికి ప్రవేశించాలంటే శ్వాసని పట్టుకోవాలి. అది ఇవన్నీ టెంపరీ, అటు పోవడానికి కొంతవరకు ఉపశమనం కలుగుతుంది. ఉపశమనం సపోర్ట్ చేస్తుంది. సపోర్ట్ మెడిటేషన్ అంటే ధ్యానానికి సంగీతం ఎట్లయితే సపోర్ట్ చేస్తుందో సపోర్ట్ చేస్తుంది. వండర్ఫుల్ సార్, విన్నారు కదండి నాగర్ కర్నూల్ సత్యనారాయణ గారు. అది కరెక్టే, కానీ లెవెల్ 1 అదేంటి. మనం మనసుని శూన్యం చేసుకోవాలంటే శ్వాసను పట్టుకోవాలి. శ్వాసను పట్టుకొని మనసుని శూన్యం చేసుకుంటేనే అది ధ్యానం అవుతుంది.
విగ్రహ రూప మనసులో ధ్యానం అంటే మంత్రం కాదు, యంత్రం కాదు, ఏ దేవుడు దేవత విగ్రహాలు లేవు అని పత్రిజీ క్లియర్గా చెప్పారు. అదే ఆనాపానసతి. అది లెవెల్ 1. ఓకే అండి, అది దాటాలి. ఓకే, దాటుతారు కూడా. రైట్ అండి, థ్యాంక్ యూ నాగర్ కర్నూల్ సత్యనారాయణ గారు. రండి ధ్యాన మహాయాగానికి రండి, అక్కడ ఇంకా ఇవన్నీ విషయాలు అద్భుతంగా మీరు తెలుసుకుంటారు. ఎస్ సార్. మరి కడతాల్ కైలాసపురిలోనే ధ్యాన మహాయాగం 3 జరగబోతుంది సార్. రైట్ సార్. ఈ కడతాల్ కైలాసపురి యొక్క ప్రత్యేకత ఏంటి సార్? అక్కడ గతంలో ప్రతిసారి చెప్పారు, త్యాగరాజ స్వామి గొప్ప గొప్ప ఎన్లైట్మెంట్ పొందిన మాస్టర్స్ ఋషులు ఉంటారు కదా సార్, అక్కడికి వచ్చి ధ్యానం చేశారంట గతంలో. ఆ ఎనర్జీ నుంచి అక్కడికి పిరమిడ్ రావడం జరిగింది. సో ఎంతో మంది మహానుభావులు ధ్యానము తపస్సు చేసిన స్థలం అది. అయితే మనం ధ్యానం చేస్తాం కదా ఎక్కడైనా కొన్ని సంవత్సరాలు, అక్కడ కూడా గుళ్ళు లేకుంటే గోపురాలు ఏదో ఒకటి స్థాపించబడతాయి. అంటే ముందు అయితే గుళ్ళు, ఇప్పుడైతే మనం ధ్యాన కేంద్రాలు, ధ్యానం చేసిన గురువులు కాబట్టి ధ్యానం చేసే పిరమిడ్లు వస్తాయి అక్కడికి. పత్రికార సమాధి కూడా అక్కడ ఉండడం కూడా అదే కారణం అనమాట. మరి ఆ ప్లేస్లో ఎనర్జీ ఎక్కువ ఉంటుంది సార్. ఎందుకంటే మన సపోజ్ నేను ఇక్కడ కూర్చొని ధ్యానం చేసిన ఒక సంవత్సరము, నా ఎనర్జీ నాకు వచ్చి నా చుట్టుముట్టు ప్రదేశాన్ని కూడా ఆవరిస్తుంది. భూమి కూడా శక్తి వస్తుంది, ఎనర్జీ పెరుగుతుంది అనమాట. భూమికి ఎనర్జీతో ఉంటుంది 100% అది. అందుకే కదా సార్ గుళ్ళు గోపురాలు యాత్రలకు అందుకే పోతాం మనం. అవును, సంవత్సరానికి ఒకసారి పోయి అక్కడ ఉన్న ఎనర్జీ తీసుకొని వస్తాం. టెంపరీ ఒక శక్తిని తీసుకొచ్చుకుంటాం. మన లోపల శక్తిని మనం బయటికి చేస్తూ ఉంటాం, బయటికి ప్రదర్శిస్తాం. సో మన ఎనర్జీ గతంలో తపస్సు చేసిన తపస్థలి అది కాబట్టి అక్కడ శక్తి ఉంటది అంటారు. ఒక కాళ్ళతో మాట్లాడి మరిన్ని విషయాలు మీ నుంచి తెలుసుకుందాం సార్. హలో అండి, నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి మీ పేరండి? నా పేరు శ్యామల అండి. మేము హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాం. అడగండి శ్యామల గారు. హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాం. మేము ఈ ధ్యానానికి కొత్త అండి, నాకు పూర్తిగా తెలియదు. కాకపోతే ఈ మధ్యనే తెలుసుకున్నా ధ్యానం గురించి. ఎన్ని రోజులు అవుతుంది? నేను ధ్యానం గురించి తెలుసుకొని కూడా ఒక 15 రోజులు అవుతుందండి. సాధన మొదలు పెట్టారా? విన్న వరకే తెలుసు. ఓకే, విన్నారు. ఎప్పుడు ప్రాక్టీస్ అనేది చేయలేదు. అయితే ఈ 15 రోజుల నుంచి నేను కొద్దిగా ప్రాక్టీస్ చేస్తున్నా. కాకపోతే వెన్నుముక నిటారుగా పెట్టి నాకు బ్యాక్ పెయిన్ చాలా, మెడల నొప్పి ఉంటది, నడుము నొప్పి బాగా ఉంటది. నాకు ఎక్కువసేపు నేను చైర్లో కూర్చోలేకపోతున్నా, పక్కా వెన్నుముక పెట్టలేకపోతున్నా. మీ వయసు ఎంత అండి? నా వయసు 53 అండి. మీ వాయిస్, మీ గొంతు వింటే చాలా చిన్న అమ్మాయి లాగా ఉంది, మంచి చిన్న వాయిస్. ఓకే అండి. నేను బెండ్ అయితే ఏం కాదా, కొంచెం చైర్ సపోర్ట్ తీసుకొని చేస్తే ఏం కాదా అనేది నాకు అర్థం కావట్లేదు. అందుకే ఇక్కడ మీకు బ్యాక్ పెయిన్ ఎప్పటి నుంచి ఉంది? చూసి చేస్తున్నా. మీరు చెప్పింది అర్థమైంది, విన్నారు. డాక్టర్ రామకృష్ణ గారు విన్నారు. మీకు బ్యాక్ పెయిన్ ఎప్పటి నుంచి ఉంది? బ్యాక్ పెయిన్ ఉండబట్టి కూడా నేను టైలరింగ్ చేసేదాన్ని అండి. బ్యాక్ పెయిన్ ఉండబట్టి కూడా నాకు ఒక 7-8 సంవత్సరాల నుంచి దాంతో ఇబ్బంది పడుతూనే ఉన్నా. వీలైనంత వరకు చాలా వరకు రెస్ట్లోనే ఉంటా. రైట్, ఓకే అండి. యోగాసనాలు చేసుకుంటా, ఎక్సర్సైజులు చేసుకుంటా. ఓకే అండి శ్యామల గారు. ఓకే రైట్. నెక్స్ట్ ఇంకోటి చెప్పండి, మీరు శాకాహారిగా మారారా? నేను గత 15 సంవత్సరాల నుంచి శాకాహారినేనండి. సూపర్. మా కుటుంబం అంతా శాకాహారమే. ఓహ్ నైస్. ఇక విందాం. 18 సంవత్సరాలు. మంచిదండి. డాక్టర్ రామకృష్ణ గారు మీకు సమాధానం చెప్తున్నారు, విందాం. నమస్కారం అమ్మా. నమస్కారం. వెన్నెముక నిటారుగా పెట్టాలి అనేది అదేం పెద్ద కండిషన్ కాదు, మన పిఎస్ఎస్ఎం రూల్ కాదు. ఎందుకంటే పత్రికారు ఇది శరీరం కాదు కదా, ఆత్మ కదా. అది ఒక ఎనర్జీ, అది ఆత్మ అంటే. దానికి కొరకు నువ్వు వెన్నెముక చక్క పెట్టాలి అన్నది అవసరం లేదు. వెన్నెముక చక్క పెట్టి చేయాలని భయపడి చాలా మంది ధ్యానం చేయడం లేదు. పత్రికారు ఒకవేళ వంగిన ఆసనం ఏదైనా కానీ స్థిరంగా సుఖంగా ఉంటే చాలు. నీకు సౌకర్యంగా ఉండాలి ఆసనము, నువ్వు ఎక్కువసేపు కూర్చోగలుగుతావు. అసౌకర్యంగా ఉన్న ఆసనం మీద నువ్వు ఎంతసేపు కూర్చోగలుగుతావు, ఇబ్బంది పడతావు. మీరు అట్లా వంగిన ధ్యానంలో ఏం పర్వాలేదు, నీకు వచ్చే ఎనర్జీ కంపల్సరీ వస్తుంది. రెండవది సాధన బాగా చేయండి.
ధ్యానం అంటే ఆలోచన రహిత స్థితి, అంటే మనసును శూన్యం చేసుకోవడమే ధ్యానం అంటే. ఇదొక్కటి మీరు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు జీవితంలో. ధ్యానం అంటే యోగ చిత్తవృత్తి నిరోధ, మన చిత్తాన్ని నిరోధించుకోవడమే ధ్యానం అంటే. అప్పుడు ఆ ఎనర్జీ మీ లోపలికి పోతుంది. పోయి మీకు ఏమవుతుందంటే మీకు కొన్ని బోన్స్ వీక్గా ఉన్నారన్నమాట. మీరు టైలర్ పని చేస్తారు కాబట్టి కూర్చొని ఆ వెన్నెముకలో ఎక్కడో డిస్క్లు చిన్న ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఆ ఎనర్జీ లోపలికి పోయేటప్పుడు, ఆ శక్తి లోపలికి పోయినప్పుడు అక్కడ క్లీన్ అవుతుంది అన్నమాట. ఎనర్జీ వచ్చేటప్పుడు కొంత పెయిన్స్ వస్తాయి, అనుభవాలు వస్తున్నాయి మీకు. మీరు శాకాహారులు కాబట్టి ధ్యానం చక్కగా కుదిరింది. మీరు ఇలాగే ధ్యానం ప్రతిరోజు చేసుకోండి. 41 days మీరు రెగ్యులర్గా చేస్తే పెయిన్స్ ఉండవు, మీకు ధ్యానం కూడా చక్కగా ఇంట్రెస్ట్ కలుగుతుందమ్మా. మీరు మంచి ఉంది, అన్నీ కరెక్టే ఉన్నారు మీరు. వండర్ఫుల్ సార్. విన్నారు కదండి శ్యామల గారు, మీరు ఇంతకుముందు టైలర్ చేసేవారు కంటే కంటిన్యూ కూర్చోవడం వల్ల ఆ స్ట్రెయిన్ అయిందని చెప్తున్నారు. వారు ఒక డాక్టరు ప్లస్ ఆధ్యాత్మిక విషయాలు కూడా అందించారు. మీరు ఒకే సమయంలో ఒకే టైంలో ఒకే ప్లేస్లో కూర్చొని ధ్యానం చేయండి. ఇంకొకటి సార్, ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నా అన్నారు కదా, అంటే కొద్దిసేపు కూర్చొని పడుకొని కూడా శ్వాస మీద ధ్యాసతో ధ్యానం చేయొచ్చు. పడుకొని చేసుకోవచ్చు, కుర్చీ మీద కూడా కూర్చొని చేసుకోవచ్చు, చీరలాగా ఎంతసేపు కూర్చోగలిగితే అంత. నడుము ఇట్లా విరిచడం వల్ల ఇబ్బంది అవుతుంది, స్థిర సుఖాసనంలో కూర్చోవచ్చు బెస్ట్. అట్లా ఇంకా బాగుంటుంది. విన్నారు కదండి, నడుముని యోగాసనాలు చేసినట్టు ఒక ఆసనం వేసి కూర్చోవడం కాదు. ఆనాపాన సతి అంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో స్థిరంగా సుఖంగా కూర్చోండి. ఎక్కువసేపు కూర్చోగలిగే ఆసనంలో కూర్చోండి. మీరు కింద కూర్చొని ఇలా కాళ్ళను క్రాస్ చేస్తే హాయిగా ఉంటుందా, కూర్చోండి. చైర్లో మంచిగా సోఫాలో కూర్చోండి, వెనక మెత్త పెట్టుకొని హాయిగా కూర్చోండి. రైట్, మంచిగా మీకు వెనకాల హాయిగా ఉండేటట్టు కూర్చొని కళ్ళు 2 మూసుకొని శ్వాస మీద ధ్యాసతో మనసుని శూన్యం చేసుకోండి. అండ్ క్రమం తప్పకుండా 41 రోజులు ఉదయం సాయంత్రం చేయాలి. మీ వయసు 50 సంవత్సరాలు అన్నారు కదా, మినిమం పొద్దున 1 గంట సాయంత్రం 1 గంట చేయండి. 41 రోజులు క్రమం తప్పకుండా చేయండి. ఓకే, మీరు శాకాహారులు అన్నారు, చాలా సంతోషం. ఓకే అండి, మీకు దగ్గరలో పిరమిడ్ ధ్యాన కేంద్రాలు ఉంటే అక్కడికి వెళ్ళండి. ఈసారి డిసెంబర్ 21 నుంచి 31 వరకు కడతాల్ కైలాసపురిలో ఇలాంటి సామూహిక ధ్యానాలు జరుగుతాయి. మీరు అక్కడికి రండి, మీకు ఎన్ని రోజులు వీరైతే అన్ని రోజులు ఉండండి. అక్కడ పెద్ద పిరమిడ్ ఉంది, పత్రిజీ శక్తి స్థల్ ఉంది. అక్కడ ధ్యానం చేస్తే మీకు ఇవన్నీ కూడా ఎందుకు వచ్చాయో మీరే తెలుసుకొని క్యూర్ చేసుకుంటారు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. సార్ చివరిగా ఈరోజు మీ మెసేజ్ సార్, అందరికీ ధ్యాన మహాయాగం గురించి మీరు ఏం మెసేజ్ ఇస్తారు? పత్రిజీ గారి ఆశీస్సులతో జరుగుతున్నటువంటి ధ్యాన మహాయాగం కడతాల్లో డిసెంబర్ 21 నుంచి 31 వరకు ఎంతో అత్యద్భుతంగా భోజనాల వసతి కల్పిస్తూ అక్కడ అకామిడేషను, చక్కటి మాస్టర్స్ వస్తారు. మరి ఈ కార్యక్రమానికి ధ్యానులు మాస్టర్సే కాకుండా మన బంధుమిత్రులను కూడా తీసుకొస్తే వాళ్ళకు కూడా అర్థమవుతుంది, వాళ్ళకి ఎన్నో డౌట్స్ క్లియర్ అవుతాయి. చాలామందికి కడతాల టీవీలో చూసింది కానీ అక్కడికి వచ్చి చూడలేదు. అక్కడికి వచ్చి ప్రాక్టికల్గా చూసి దాంట్లో ఒక అర్ధగంటనో గంటనో ధ్యానం చేస్తే ఆ పిరమిడ్ యొక్క శక్తి వాళ్ళకి అర్థమవుతుంది. అంటే ధ్యానం తెలుస్తుంది, శాకాహార విశిష్టత తెలుస్తుంది, పిరమిడ్ శక్తి తెలుస్తుంది, ఎంతోమంది ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది, ఎంతోమంది మిత్రత్వం మనం పొందవచ్చు చాలామందితోన. మరి ఈ ఎనర్జీ ప్రపంచమంతా వ్యాపించిపోతుంది. పత్రికారు ఒకటే చెప్పారు, మనం ఒక మడిలో నీళ్లు బారబెట్టాలంటే చిలకరి వేయాల్సిన అవసరం లేదు. ఒక దగ్గర పైపు పెడితే 1 గంటకో 2 గంటలకు అంతా పారిపోతుంది, మనకు రిస్క్ తక్కువ ఉంటుంది. ఊరికే తిరిగి ఏం చెప్తే ఒక దగ్గర కూర్చొని ధ్యానం చేస్తే ఒక 1000 మందిమో 1,00,000 మందిమో ఆ ఎనర్జీ నుంచి చాలా మటుకు ధ్యానంలో మారిపోయే అవకాశం ఉంది. నా దగ్గర చాలామంది ధ్యానం చెప్పడానికి వస్తే సార్ నాకు తెలుసు కడతాల పోయొచ్చిన అంటారు అన్నమాట వాళ్ళు. అంటే వాళ్ళకి చూడు ఎంత స్ప్రెడ్ అయి ఉంటుంది. అది ఒకసారి కడతాలు పోయొచ్చిన వాళ్ళు కంటిన్యూగా హాయిగా ఆనందంగా ఉన్నారు దాని గుర్తు కూడా మర్చిపోవడం లేదు. దాని గురించి వాళ్ళు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తారు. ఇంకోటి మాలాంటి మాస్టర్స్కు ఈ కడతాలకు వచ్చిపోయిన వాళ్ళకు ధ్యానం చెప్పడం చాలా ఈజీగా ఉంది. ఎందుకంటే వాళ్ళకి అలా పిరమిడ్ గురించి తెలుసుకున్నారు, అది మాకు రిస్క్ కూడా తక్కువ, పత్రిజీ ప్రత్యేకతలు కూడా అర్థమైనాయి. ఇంకా వాళ్ళకి ఏం పెద్ద ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉండదు అన్నమాట, ఒక్క మాటలో అర్థమైపోతుంది. అది కూడా చాలా బాగుంది. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, నమస్తే. ఇదండి ఈనాటి పత్రిజీ ధ్యాన మహాయాగం 3 కడతాల్ కైలాసపురిలో డిసెంబర్ 21 నుంచి 31 వరకు జరగబోతుంది. మిత్రులారా, ఈరోజు కాల్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అందరూ కూడా మీకు ఎవరెవరు ఏ ప్రశ్నలు అడుగుతున్నా, మీకు ఏ ప్రశ్నలు ఉన్నా కడతాల్ కైలాసపురికి రండి.
అక్కడ స్టేజ్ పైన ఎంతోమంది సీనియర్ పిరమిడ్ మాస్టర్లు ఉంటారు. తర్వాత మీరు ఏదైతే ఎదుర్కొంటున్నారో అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. యువతకి పిల్లలకు కూడా అద్భుతమైన కార్యక్రమాలు ఉన్నాయి. ఇందాక ఒక ఆవిడ అడిగారు, 30 సంవత్సరాల వయస్సు ఉన్నటువంటి ఒక అబ్బాయి, తనను కూడా తీసుకురండి, తను అద్భుతమైన విషయాలు తెలుసుకొని వెళ్తారు. తన వయస్సు వారు ధ్యానం చేసి ఎలా ఎదిగారో కూడా అక్కడ కలుసుకుంటారు వారు. కాబట్టి మిత్రులారా, అందరూ కూడా పత్రిజీ ధ్యాన మహాయాగానికి రావాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం, మరో గెస్ట్తో కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.